Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. అన్నమాచార్య సంకీర్తనలు అనగానే మనకు ఠకీమని గుర్తొచ్చే పేరది. సంగీతం, సాహిత్యం, సంస్కారం ఈ మూడు కలగలిసిన ఒక సంపూర్ణ వ్యక్తిత్వం వారిది. అయితే మనందరికీ ఈ విషయాలు బాగా తెలుసు, కానీ మనకు తెలియని విషయాలు కూడా చాలా ఉన్నాయి శోభారాజు గారిలో. వారిది ఒక చిన్నపిల్లల మనస్తత్వం, చలాకితనం, అల్లరితనం, హాస్యం ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ నాకు కాదు, వారితో ఎవరైతే చాలా దగ్గరగా ఉన్నారో వాళ్ళకి చాలామందికి తెలిసిన విషయాలు ఇవి. సో ఇవన్నీ మనం ఇవాళ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డైలాగ్ విత్ ప్రేమ ఓన్లీ ఆన్ iDreamలో ఇవాళ నా స్పెషల్ గెస్ట్ పద్మశ్రీ డాక్టర్ శోభారాజు గారు. హలో మ్యామ్. నేను చెప్పినవన్నీ కరెక్టేనా అంటున్నాను? ఆల్మోస్ట్. ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఒక మంచి అన్నమయ్య కీర్తనతో మొదలు పెడదాం. చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెను భామిని విభునకు రాసిన పత్రిక కాదు కదా, ఏమోకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెనో. కలికి చకోరాక్షికి కడకన్నోలు కెంపై తోచిన చెలువంబి పొడిదేమో చింతింపరే చెలులో నలువున ప్రాణేశ్వరుపై నలువున ప్రాణేశ్వరుపై నాటిన ఆకున చూపులు, నలువున ప్రాణేశ్వరుపై నాటిన ఆకున చూపులు, నిలువున పేరుకగంటిన నెత్తురు కాదో కదా, ఏమోకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెనో. అద్భుతం మేడం. 4 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడే మీరు పాడటం మొదలుపెట్టారంట. అసలు అంటే అప్పట్లో మీరు సొంతగా రాశారంట కదా 4 ఏళ్ల వయసులో. మీకు ఎలా తెలుసు ఏం రాయాలి, ఎట్లా రాయాలి, అది ఎట్లా వచ్చింది, అసలు ఆ ఊహ ఎట్లా వచ్చింది ఆ వయసులో? అది నేను ఇమాజిన్ చేసుకున్నానా లేదా హాల్యూసినేషనా నిజంగా చూసానా అని ఇప్పటికీ నేను చెప్పలేనమ్మా. అయితే బాలకృష్ణుడిని నేను చూశాను, అది రెడ్ కాంప్లెక్షన్లో చూశాను. ఎర్ర బాలకృష్ణుడిని చూసి ఆ ఇన్స్పిరేషన్తో నేపాలీ భాషలో పాడు. నేపాలియా? మీకు వచ్చా భాష? మా నాన్నగారు వాయల్పాడులో బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్గా చేసేవారు అనమాట. అప్పుడు ఆయన బ్లాక్ వాయల్పాడు ఆల్ ఇండియా డెవలప్మెంట్లో ఫస్ట్ వస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆయనను డెప్యూట్ చేశారు నేపాల్ గవర్నమెంట్కి. ఆ విధంగా నేను నేపాల్ వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు నాకు గుర్తులేదు, కానీ అక్కడ నన్ను ఇలాం అనే ప్లేస్లో కేజీలో వేశారు నన్ను. అప్పుడు ఇది జరిగింది. ఓ రాతో రామ్రో కృష్ణ తీమికి నాదైనో ఎత్తి రామ్రో ఫూల్
ఎత్తి రామ్రపాని ఓ ఓ ఓ రాతో రామ్ర కృష్ణ. ఈ పాట ఇది పాడాను. మా వాళ్ళు విని ఇది ఎవరు నేర్పారు అంటే మా టీచర్ అని చెప్పాను. వాళ్ళు కొంచెం గమనించి ఉంటే కృష్ణుడు అనేవాడు నీలంగా ఉంటాడు కానీ రాతో అంటే ఎర్రని, రాతో రామరో కృష్ణ అంటే ఎర్రని మంచి కృష్ణుడా, ఇంత మంచి పూలు ఉన్నాయి, ఇంత మంచి నీళ్లు ఉన్నాయి, నువ్వు ఎందుకు రావు. అది నేను అందుకని పూర్వజన్మ మీద చాలా నమ్ముతాను. ఎందుకంటే 3-4 ఏళ్ల వయసులో అట్లాంటి భావన రావడానికి కారణం ఏదో పూర్వజన్మ గంధం ఉంటుంది అని అనిపిస్తుంది. జనరల్గా ఆ వయసు పిల్లలు వాళ్ళకి రకరకాల చిన్న 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 అట్రాక్షన్స్ ఉంటాయి. సినిమా పాటలు, సినిమాలు, లేకపోతే వేరే ఏదో పాటలు, ఇంకా రకరకాల ఆటలు. అది కాకుండా అసలు ఆ వయసులో కృష్ణుడి మీద అలాంటి ఒక తన్మయత్వమైన భావన. సో అబ్సెస్డ్ విత్ హిస్ ఫామ్, విత్ హిస్ నేచర్. బృందావన, యమున, తరంగాలు, గోపికలు, ఇదంతా నాకు చిన్నతనం నుండి ఇప్పటికి కూడా ఒక వరల్డ్లో ఉంటుంది. ఎవరు లేకపోతే నా ప్రపంచం అట్లా ఉండిపోతుంది. అయితే నేను సినిమా పాటలు పాడలేదని కాదు, అప్పుడు కూడా నాకు మా అక్కయ్య వాళ్ళు పాడేవాళ్ళు, నేను వినేదాన్ని. మా అక్క వాళ్ళందరూ పాడేవాళ్ళు, అన్నయ్యలు. ఆ పాటలన్నీ నాకు తెలుసు, చాలా పాటలు. అప్పట్లో పాటల పోటీలకు వెళ్ళేవారండి? అంటే ఎంత మంచిగా స్వరం ఉండేది కదా మీకు. అప్పటికి నాలో ఆ చిన్న వయసులో నాలో నేనే పాడుకుంటూ ఉండేదాన్ని. టీచర్లు పాడమంటే పాడేదాన్ని. నేను ఫస్ట్ టైం కాంపిటీషన్ అంటూ పాడింది నా 11 years అప్పుడేమో, 7th స్టాండర్డ్లో పాడాను. ఫస్ట్ టైం స్కూల్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడం. మళ్ళీ అలాగా అంచెలంచెలుగా అన్ని స్థాయి పోటీల్లో, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, దేశ స్థాయి, అన్నిట్లో ఫస్ట్ ప్రైజ్ మీదేనా అంటున్నాను. 99% నేనే తీసుకున్నాను. అదేమో మరి ఎప్పుడూ స్వామికి నమస్కారం చేసుకుని వెళ్ళేదాన్ని. ప్రత్యేకించి నేను ఇంటర్మీడియట్కి వెళ్ళాక తిరుపతిలో, అక్కడ వెంకన్న పాదాలను ఉండేవి దిగువ తిరుపతిలో. మా ఇల్లు రామ్నగర్ క్వార్టర్స్ దగ్గరగా ఉండేదన్నమాట. అక్కడి నుంచి నడక మీదే వెళ్ళిపోయేదాన్ని. ఒక ఫర్లాంగ్ ఉండేది డిస్టెన్స్. ప్రదక్షిణం చేయటం, ఒరే నాకు ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలి, నాకు ఒక ఫ్రెండ్ లాగా ఆయన నాకు ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలిరా అని చెప్పాడు. ఇస్తే నేను నీకు అది చేస్తా అని ఏదో ఒకటి చెప్పేదాన్ని, ఉన్నా లేకున్నా. వెళ్ళిపోయి ఫస్ట్ ప్రైజ్ తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా డబ్బులు ఇవ్వడం స్వామికి, నా చేతిలో వాచ్ ఉంటే వేసేయటం, హుండీలో ఏది ఉంటే అది ఇచ్చేయటం, మిగిలిన తర్వాత ఇస్తారా అని చెప్పటం, ఇలా అకౌంట్లు మెయింటైన్ చేశాను స్వామి దగ్గర. ఓకే. మా అమ్మ అడిగితే ఎక్కడో పోయిందని చెప్పడం వాచ్. మొట్టమొదటి పాట మీకు గుర్తుందా? ఏది పాడారో కాంపిటీషన్కి స్కూల్లో? నేను 7th స్టాండర్డ్లో నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం భవబంధాలు పారద్రోలి పరమును సంగే సాధనం నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. సుశీల గారు పాడిన భక్త ప్రహ్లాద చాలా ఇష్టంగా ఉండేది ఈ పాట. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాకు. అంటే ఇంకా అన్ని సినిమా పాటల్లో కూడా మీరు ఏరి కోరి ఇలా దేవుడి పాటలు అలా జరిగి అలాంటివే పాడేవారా? నేను ఏరి కోరుకున్నది అన్నమాచార్య ప్రాజెక్ట్ ఒకటే. అంతకుముందు అలా న్యాచురల్గా జరిగిపోతుంది అంతే. నేను వేరే పాటలు కూడా పాడాను, స్కూల్లో పాడాను, కాలేజ్ దాకా పాడాను. ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఇంకా అన్నీ. జనరల్గా ఏంటి మ్యామ్ మీ ఇన్స్పిరేషన్ ఏంటి ఫిల్మీ సంగీతంలో, ఫిల్మీ మ్యూజిక్లో? అంటే అప్పట్లో కాంపిటీషన్స్ పాడాలంటే కంపల్సరీగా సినిమా పాటలే ఎక్కువ ప్రిఫర్ చేసేవాళ్ళు. సో ఎక్కువ ఎవరి పాటలు ఎక్కువ పాడేవారు? ఎలాంటి పాటలు పాడేవారు? నేను ఎక్కువ విన్నది సుశీల గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, ఘంటసాల గారు, లతా మంగేష్కర్, రఫీ. ఎక్కువగా నేను కాంపిటీషన్లో పాడిన పాటలు సుశీల గారు. ఆవిడంటే చాలా ఇష్టం నాకు. పాట అంటే. హిందీ పాటలు కూడా పాడేవారు? హిందీ కూడా పాడేవారు. ఏదో ఒకటి రెండు మా కోసం. హిందీ తెలుగు పాటలు నెల్లూరులో నెబ్జాన్ ఉంది, అది స్టాండర్డ్ కాంపిటీషన్స్ బహుశా ఇప్పటికీ చేస్తారనుకుంటా. రాష్ట్ర స్థాయి పోటీలు అనమాట. అందులో
నేను పాడినప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి చెల్లెలు కూడా పాడింది కాంపిటీషన్. రమేష్ నాయుడు గారు జడ్జిగా వచ్చారు. 2 పాటలు పాడాను, అందులో ఒకటి పాడి न जाने क्यों होता है जिंदगी के साथ अचानक ये मन किसी के जाने के बाद करे फिर उसकी याद छोटी छोटी सी बात न जाने क्यों. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. నేను మీ లాస్యాని. Hello everybody, this is me Noel. 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain us.